సాగర్ గారు ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటి? ఇంకా మీరు వచ్చి ఏడాది అయ్యింది, అప్పుడే ఇంటింటికి కూటమి కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేసింది. బట్ అది ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఇంత ఎర్లీగా ఇలాంటి కార్యక్రమం తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సతీష్ గారు, అట్లాగే నాతోటి ప్యానలిస్ట్ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు కూడా నమస్కారం. ముందుగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ప్రజల్లో ఉండాలి. అన్నిటికీ మించి ఏంటంటే కాన్సెప్ట్ ప్రజల్లో ఉండాలి. ప్రజలకు ఈ ఒక్క సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలను ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కన్ఫ్యూజన్ ని కాదని, ఈ 1 year లో ప్రజలకు జరిగిన మేలు, పాలనలో వచ్చిన మార్పులు, వీటన్నిటి మీద ఖచ్చితంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవాలనేది మొదటి కాన్సెప్ట్. రెండవది, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నివృత్తి చేసుకోవడానికి, ఆ విషయాలను నివృత్తి చేసుకోవడానికి ప్రజలకు కూడా మంచి అవకాశం. రెండోది, మా పార్టీకి కానీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలకు కానీ ఉన్న అవకాశం ఏంటంటే ప్రజలు ఏమడుగుతున్నారు, ప్రజలకు మేము తీర్చగలిగామా లేదా, లేకపోతే ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారనేది ఒక అంచనా రావడానికి, ప్రజలను సాటిస్ఫై చేయడానికి, ప్రజలు మా నాయకులు మా దగ్గరకు వచ్చారు అని ఫీల్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక మంచి అవకాశం. ఒక నెల రోజులు ప్రజల్లో ఉండటం అన్నది మొత్తం నియోజకవర్గాలు, ఆయా మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా నాయకులు, వీళ్ళంతా కూడా ప్రజల్లో ఉండటం అన్నది వాళ్ళకు కూడా, నాయకులు కూడా ఎంతో మంచిది, ప్రభుత్వానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. దానివల్ల ఇంకొన్ని ప్రజా సమస్యలు కానీ, లేకపోతే అప్పటి వరకు కొంత ఏదైనా అధికారుల దగ్గర పెండింగ్ ఉన్న విషయాలు కానీ నాయకుల దగ్గరికి పోవటం వల్ల ఆ నాయకులు వాటిని ఇమీడియట్ గా తీర్చడానికి స్కోప్ ఉంటుంది. స్పాట్ లోనే కొన్ని డిసిషన్స్ కానీ, స్పాట్ లోనే కొన్ని ఫోన్లు, ఎవరికైనా అధికారులకు అవసరమైతే ఫోన్లు చేసి ఆ సమస్యను తీర్చడం కానీ, ఇటువంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏమాత్రం ఏదైనా కాస్త అభిప్రాయంలో, వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయంలో ఏమాత్రం డౌట్లు, సందేహాలు ఉంటే వాటిని అన్నిటి కూడా నివృత్తి చేయడానికి ఇది మంచి అవకాశం. ఈ కార్యక్రమం నెక్స్ట్ 5 ఏళ్ళు, 4 సంవత్సరాలు జరుగుతుంది. మేము ఏం చేసాం ఈ సంవత్సర కాలంలో, గడిచిన 4 సంవత్సరాల్లో, గడిచిన 19 నుంచి 24 వరకు జరిగినటువంటి విధ్వంసం, ఆ పరిపాలన, ఈ పరిపాలన కంపారిజన్ లో ఏంటనేది ప్రజలకు వివరించి చెప్పడానికి ఇది మంచి అవకాశం. నాయకులు ప్రజల్లో ఉండడానికి, ప్రభుత్వం ప్రజల్లో ఉండడానికి ఇది చేపట్టిన కార్యక్రమం అండి. రైట్. పథకాల అమలుపైన మీరు చెప్తున్నవి అబద్ధాలు, మేము లేవనెత్తున్న అంశాలు సహేతుకం అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు మాట్లాడేదానికి స్టాండిటీ ఏమీ ఉండదు. అంటే ఆయన అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం తప్ప అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ఎట్లాగో మా పార్టీని పొగడలేడు కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శించడమే తప్ప, ఇప్పుడు సిలిండర్లది ఇంప్లిమెంట్ అయిపోయింది, పెన్షన్లది ఇంప్లిమెంట్ అయిపోయింది. ఏమంటే ఇంప్లిమెంట్ అయినవి మాత్రం అరాకొరా మాట్లాడుతుంది. వాళ్ళు 42 లక్షలు ఇచ్చినటువంటి పిల్లలకి, తల్లికి వందనం దాంట్లో మేము 62 లక్షల నుంచి 63 లక్షల పిల్లలకి మేము ఇస్తే వాళ్ళు దాన్ని అరాకొరా అంటారు. వాళ్ళు ఇచ్చడానికి 20 లక్షల మంది ఎక్కువ ఇచ్చాం. నీకు డేటా అవసరం కావాలనుకుంటే పోయి తెచ్చుకోవచ్చు డేటా, 63 లక్షల పిల్లల డేటా. అట్లాగే గ్యాస్ సిలిండర్లు చేసాం, అట్లాగే అన్న క్యాంటీన్లు చేసాం, అట్లాగే గౌరవ వేతనాలు, కొంత వర్గాలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలు చేసాం. అట్లాగే గౌడ కులస్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మద్యం దుకాణాల్లో వాళ్ళకి 10% కోటా ఇచ్చాం. అట్లాగే నిరుద్యోగ భృతి గురించి ఆల్రెడీ దాని మీద వర్క్ జరుగుతోంది. దాని మీద మేబీ ఒక నెక్స్ట్ మంత్ గానీ, ఆ నెక్స్ట్ మంత్ గానీ దసరాకు దాని మీద ఒక ప్రకటన వస్తుంది. అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అనౌన్స్ చేసేసాం. అంటే ప్రజలు అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసింది వీళ్ళ కళ్ళ కనపట్లేదు. 1వ తారీఖు వృద్ధులకి వస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ వీళ్ళ కళ్ళకు కనపడట్లేదు. ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నది వీళ్ళ కళ్ళకు కనపడట్లేదు. పెన్షనర్లకి, ఏది గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్లకి వాళ్ళకి 1వ తారీఖు ఇస్తున్నది కనపడట్లేదు. ఇచ్చిన వాళ్ళకి రావాల్సిన పిఆర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నది వాళ్ళ కంటే కనపడటం లేదు. గ్యాస్ సిలిండర్ కనపడటం లేదు. అట్లాగే మన ఇచ్చిన తల్లికి వందనం పథకం కనపడటం లేదు. ఆగస్టు 15 వాళ్ళకి వినపడటం లేదు. ఇవేవి వాళ్ళకి కనపడటం లేదు. పైగా
మీరు చెడగొట్టేసినటువంటి రోడ్లన్నింటినీ రిపేర్ చేయించింది కనపడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 1000 కిలోమీటర్ రోడ్లు వేసింది వీళ్ళు కనపడటం లేదు. ప్రాజెక్టులు తీసుకొచ్చింది కనపడటం లేదు. అంటే ఏదే ఎక్కడ ఏ కంపెనీ వచ్చింది వీళ్ళకి కనపడటం లేదు. ఎంఓఏలు వచ్చిన విశాఖపట్నంలో వచ్చిన టీసీఎల్ కనపడదు, మైక్రోసాఫ్ట్ కనపడదు, హెచ్ఎస్బిసి కనపడదు, వాళ్ళ అనౌన్స్మెంట్లు కనపడవు. ఇవేమి కనపడవు అనమాట. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, కేవలం వాళ్ళకి ఏదో ఒక బటన్ నొక్కేమో డబ్బులు ఇచ్చేసామన్న తప్ప అభివృద్ధి దిశగా వాళ్ళు చేసేది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి ఈ రకమైనటువంటి భావజాలం లేనప్పుడు, మాట తీరు లేనప్పుడు వాళ్ళకి ఏం కనపడితే వాళ్ళకి ఇంకా కనపడవు, వినపడవు. కాబట్టి మూడోది చేయకూడదు ఏంటి, మాట్లాడకూడదు. కానీ వీళ్ళు మాట్లాడతారు ఏంటంటే ఏది వీళ్ళంటే ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ గారు మాట్లాడినట్టు ఏదో ఒకటి మాట్లాడాలి తప్ప ఏది ప్రజలు మీరు అన్న క్యాంటీన్లు అన్న విషయంలో 5 రూపాయలకు పేదవాడికి అన్నం పెడుతుంటే ఆ భోజనముకు సంబంధించి పెట్టే కేంద్రాలను మూసివేసి టీ స్టార్లకు లేకపోతే బెంక్యూట్ హాల్స్ కు వాడుకి ఇచ్చినటువంటి మీకు ఇవన్నీ ఎందుకు అర్థమవుతాయి మీకు? ఇవన్నీ కూడా విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యార్థులకి స్కూల్ ఓపెనింగ్ అవ్వగానే బ్యాగులు, షూలు, బుక్కులు కంప్లీట్ గా ఓపెన్ చేసిన మొదటి రోజే వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం అన్ని కిట్తో సహా ఇచ్చేసాం వాళ్ళకి. అదే రోజు తల్లులకి డబ్బులు పడ్డాయి. అంటే ఇవేవి కనపడవు అనమాట. అంటే వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎంతసేపు అయినా వీళ్ళు ముద్రించుకోవాలా, బొమ్మ ముద్రించుకోవాలా. మేము ముద్రించుకోలేదే, మేము ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో వాళ్ళు కూడా లేదే. దానికి పథకం పేరు అన్నిటికీ జగనన్న పథకాలని లేదా రాజశేఖర్ గారి పేరు పెట్టుకోలేదే. మేము అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల పేర్లు చేసి మేమేమో సొంత పేర్లు పెట్టుకోలేదే. మేము ఎవరెవరి పేర్లు పెట్టామో, ఏ పథకానికి ఏ పేర్లు పెట్టామో ఒకసారి ప్రజల్లోకి వెళ్ళు, లేకపోతే అమలు చేసిన స్కీమ్ చూస్తే అర్థమవుతుంది. మధ్యాహ్నం పిల్లలకు మధ్యాహ్నం భోజనం స్కీమ్ పేరు ఏం పెట్టామంటే డొక్కా సీత పేరు పెట్టాం. అంటే వీళ్ళకి ఇవేవి కనపడవండి, వీళ్ళకి ఇవేవి కనపడవు. కాబట్టి ప్రజల్లో ఏదో అశాంతి వచ్చేసింది, ఎట్లయిపోయింది అట్లయిపోయింది అంటే వీళ్ళకి ఒక సైకో ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆ సైకో ఫ్యాన్స్ రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని డాన్సులు చేయడం తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళకి ఏం కనపడదు. అభివృద్ధి అనేది వీళ్ళ మైండ్ సెట్ లో లేదు. కాబట్టి వీళ్ళకి సైకో ఫ్యాన్స్ ఏమన్నా మీరు చూశారు కదా, కత్తులు పట్టుకొని రాయలసీమలో కత్తులు పట్టుకొని రఫా అని చెప్పేసి పాటలు పెట్టి కత్తులు పెట్టుకొని డాన్సులు ఆడి ఆ గంగమ్మకు జంతువు బలి చేసిన మాట మొత్తం హల్చల్ చేసింది కదండి. ఏ పార్టీ అన్నా సమాజంలో ఏ పార్టీ అయినా సరే అట్లా చేస్తుందా? ఏది జగన్ బొమ్మ పెట్టి ఆ జంతువులు బలి ఇచ్చి ఆ జంతువుల రక్తంతో రక్తాభిషేకం చేసి జగన్మోహన్ రెడ్డికి చాలా చర్చ జరిగింది, దానిపైన చాలా చర్చ జరిగింది, రేగింది. అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు మీకు అసలు చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదు. విద్యాసాగర్ గారు ఇప్పుడు చీపుర్లు తిరిగేసి కొట్టారు కాబట్టి 11 సీట్లతో ఉన్నారు ఆ మాత్రం. కాబట్టి ఆ పదజాలం వాడుకుంటే చాలా మంచిది. చీపురులతో అలా తిరిగేసి కొట్టేశారు, చీపురులతోనే కాదు ఇంకా చాలా వాటితో కొట్టేశారు మిమ్మల్ని ప్రజలు. 2 సంవత్సరం కూడా తిరగల మిమ్మల్ని కొట్టి. సో నేనేమంటానంటే టోటల్ విద్యార్థుల సంఖ్య 83 లక్షలు. అంటే అందులో ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు, క్రిమిలేయర్స్, ఇన్కమ్ ట్యాక్సులు, పరిధిలే అంటే ఈ స్కీమ్ పరిధిలోకి వచ్చేట వాళ్ళు ఎంతమంది, వాళ్ళు రాకుంటే మీకు చేతనైతే మీరు వెళ్ళి చెప్పండి. 23 లక్షల మంది పిల్లలు ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా వీళ్ళ గవర్నమెంట్ లో కంటే 42 లక్షల మంది కంటే కూడా 63 లక్షల మందికి ఇచ్చాం. టోటల్ విద్యార్థులు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ పిల్లలకి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, కారులో తిరిగే వాళ్ళకి, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తిరిగే వాళ్ళకి రాదు కదా, ఇవ్వరు కదా స్కీములు, వాళ్ళు రాదు కదా. ఒకటి. రెండవది ఆయన ఏం చెప్తున్నారు, 2 సిలిండర్, 1 సిలిండర్ ఇచ్చారంట. ఆయన ఎక్కడున్నారో మరి నాకైతే తెలియదు కానీ 2వ సిలిండర్ కూడా మన అప్లికబుల్ చేశారు. ఈయన 3 సిలిండర్ ఇచ్చి ఉండాలి కదా. మీలాగా మేము అబద్ధాలు చెప్పాలా, చంద్రశేఖర్ పెంచుకుంటూ పోతాము. సన్న బియ్యం పేరు మీద నాణ్యమైన బియ్యం మాటలు మార్చలా, మేము మాటలు మార్చలా, మేము ఇంప్లిమెంట్ చేస్తామన్న మాట వాస్తవం. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటాం. 5 ఏళ్లకు మేనిఫెస్టో డే 1 రోజు నుంచే మీరు చెప్పినట్టు సంతకాలు పెట్టాలంటే మీరు ఇచ్చినటువంటి మీ దగ్గర డేటా సంతకాలు పెట్టాలంటే కుదరదు. అన్ని మీ దగ్గర ఉన్న ఎవరు దొంగ మీ కార్యకర్తలకి, దొంగలకి మీరు పెన్షన్లు పెడితే మేము దొంగలకి ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తాం. ఎవరు తీసేశారు మీ నియోజకవర్గంలో అంటే మీ వైసీపీ పీరియడ్ లో ఉండాలంటే స్క్రూటినీ చేసిన తర్వాత
దొంగలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మొగుళ్ళు చచ్చిపోకపోయినా భర్తలు చనిపోకపోయినా భర్తలు చనిపోయినట్టు పెట్టుకొని మగవాళ్ళకి ఆడవాళ్ళ వచ్చే పెన్షన్ తీసుకొని వికలాంగులు కాకపోయినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలు ప్రస్తావిస్తోంది, కొందరు లబ్ధిదారులకు ఇవ్వలేదు, కొందరు కట్ చేశారు, ఇవన్నీ. అలాగే 30 రోజులు ఒక్క నిమిషం ఈ 30 రోజుల్లో కూడా మీరు చేస్తున్న కార్యక్రమం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏడాదిలో ఏం చేసాం, ఇంకేం చేయాలి, లబ్ధిదారులకు సరిగ్గా అందిందా లేదా కనుక్కోవటమే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ ఇలా లేవనైతే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఒకటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని గూగుల్లో టైప్ చేస్తే ఏమొస్తుందో, చంద్రబాబు నాయుడు గారిని టైప్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గూగుల్లో టైప్ చేస్తే 420 వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని గూగుల్లో టైప్ చేస్తే 420 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని గూగుల్లో టైప్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా వస్తుంది. కాబట్టి ఈయన సర్టిఫికేట్ కూర్చొని మేనిఫెస్టో మధ్యలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చింది అంతే. మీరు అనుకున్నట్టు రాదు, వాళ్ళు అనుకున్నట్టు రాదు. నాయకుడికి క్రెడిబిలిటీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా జగన్మోహన్ రెడ్డి గారు 4 మీరే మాట్లాడండి. ఇట్స్ యువర్ టైం నౌ. చూడు ఇప్పుడు ఆయన చెప్పినంత ఆయన ఓన్ చేసుకునేంత మాత్రాన ఆయన ఏ ఓన్ ఏది కాదు. ప్రజల్లో ఆల్రెడీ ఎవరెవరు స్థానం ఏందో ప్రజల్లో ఆల్రెడీ ఉంది. ఈయన 10 టీవీలో కూర్చోనో ఆయన ఇంకో టీవీలో కూర్చొని డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కొత్తగా వచ్చేదేమీ లేదు. ఏది ఎవరు ఓన్ చేసుకోలేరు. ఓన్ చేసుకోవాల్సింది ప్రజలు. ప్రజలు ఎవరిని ఏ కోణంలో చూడాలో ఆ కోణంలో చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇదిగా టాపిక్. ఈ రోజు టాపిక్ ఏంటి? ప్రజల్లోకి వెళ్ళడం. నీ పథకాలు వాళ్ళ పథకాలు కదా, బాగున్న పథకాలు ప్రజలకు అందాయా లేదా, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అన్నదే తప్ప ఎంతసేపు అయినా మీ జగన్మోహన్ రెడ్డి ఎవడు కాదన్నాడు? మీ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధ్యక్షుడే ఎవడొద్దన్నాడు? మీరు ఎంతసేపు అయినా మీరు డెవలప్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా అంటే సచివాలయం గురించి మాట్లాడతారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే వాలంటీర్ గురించి మాట్లాడతారు, ఏం మాట్లాడారంటే అంటే ఎంతసేపు వీళ్ళు ఈ మూడులోంచి బయటకు రానంత వరకు వీళ్ళ పార్టీ జాకీలు పెట్టి లేపినా వచ్చే ప్రసక్తే లేదండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా 2024 ఎలక్షన్స్ మునుపు బాకాలు కొట్టుకున్నా కూడా 13 సీట్లు వచ్చాయి. ప్రజలు చూశారు ఇవన్నీ. మీరేం చెప్పాతో పంపు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది మీకేమైనా చేతనైతే ఒక మంచి సలహాలు ఇవ్వండి, లేక ఈ పథకాలు ఇట్లుందని చెప్పండి. అంతే తప్ప మా హయాంలో మీ హయాం చూసేశారు ప్రజలు. మీ హయాం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా మీ ముఖ్యమంత్రి రఫ అంటే ఏమవుతుంది? మంచిదే కదా, చంపితే మంచిదే కదా, ఇది మంచిది అది మంచిది, ఈ మాటలు మానేసి మీరు పార్టీ డెవలప్ అవుతారా అవ్వండి. ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళండి. మీరు ఎక్కడ తప్పులు చేశారు, 11 సీట్లు రావడానికి ఏంటి కారణం అనేది ఆత్మవిమర్శ చేసుకుంటారా చేసుకోండి. ప్రజలకు ఏమి కావాలో దాని గురించి ఆలోచించండి. అంతే తప్ప మాది మీరు కొత్తగా పార్టీ పెట్టి కొత్తగా ప్రజలే పంపు చేయాల్సిన అవసరం లే. మిమ్మల్ని ఇది చూడటం 15 సంవత్సరం 16 సంవత్సరం జగన్మోహన్ రెడ్డిని చూడటం, జగన్మోహన్ రెడ్డిని ఇన్ అండ్ అవుట్ ఆల్ అండ్ అవుట్ అంతా ప్రజలు ఇది రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం అంతా కూడా వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ నేచర్, వాట్ ఈస్ సైకో మెంటాలిటీ అనేది అందరికీ తెలుసు. ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిన తర్వాత ఈ వద్దు చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారు ఇవన్నీ వద్దు. మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మీరు చేసింది గొప్పగా ఎందుకు వచ్చాయి మీకు అంటే చెప్పలేదు. ఇప్పుడు మా పథకాలు మాకు ప్రజలు మేము ఇవన్నీ చేసినవన్నీ నచ్చితే మమ్మల్ని తిరిగి ప్రభుత్వానికి రాణిస్తారు.
ఇప్పుడు మేము చెప్తున్నాం ఇప్పుడు మీరు ఎంతసేపు అయినా మీరు ఆ దగ్గర కొట్టేశారు, మీరు ఈ దగ్గర కొట్టేశారు. అయ్యా ఎక్కడ కొట్టేశారా లేదా అనేది ప్రజలు చెప్తారు. వచ్చిన 5 సంవత్సరాల డే 1 లో నుంచి మీరు చెప్పారు అదే అన్నాను. మీకు మీరు ఎవరి కాళ్ళు మార్కులు ఇచ్చుకోవడం కాదు, ప్రజలే మార్కులు ఇస్తారు ఓట్ల రూపంలో. సతీష్ గారు నేను మాట చెప్తాను, వీళ్ళు ఎట్లాంటి అంటే భర్తలు కూడా భర్త చనిపోతే వచ్చే వితంతు పెన్షన్లు కూడా అసలు మగవాళ్ళకు వితంతు పెన్షన్ ఇచ్చుకున్నటువంటి ఘనమైన నీచమైన చరిత్ర వీళ్ళది. ఏది వితంతు పెన్షన్ మగవాళ్ళకి ఇచ్చుకున్నారు. దొంగ ఓట్ల దగ్గర నుంచి దొంగ పెదవ మాటలు రౌడీలు లఫంగి పనులు చేసుకుంటా కూడా దయచేసి అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఆరోపణలు చేస్తున్నారు. ప్రదర్శించండి విద్యాసాగర్ గారు.